డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో నోషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఫైండ్ ది లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు ద నెంబర్ 6412 టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 6412కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నాడు. అది కూడా లీస్ట్ నెంబర్ అడిగాడు. సో నేను దీనికి దగ్గరగా ఉండే స్క్వేర్ అనేది చూస్తున్నాను. 80 స్క్వేర్ అంటే 6400. అంటే ఈ 6412 కంటే పెద్దగా ఉంది కాబట్టి 81 స్క్వేర్ చూస్తున్నా. 81 స్క్వేర్ ఎలా చేయాలి? 1 స్క్వేర్ అంటే 1, 2ab 2 ఇంటూ 8 ఇంటూ 1 16, 8 8 64 ప్లస్ 1 65. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం 6561ని గెట్ చేశాను. ఇప్పుడు నాకు 6412లో తీస్తే నాకు సరిపోతుంది, లీస్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. 11లో 2 తీస్తే 9, 6లో 5 తీస్తే 5లో 1 తీస్తే 4, 5లో 4 తీస్తే 1149. అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ 4 కాంజుగేటివ్ నెంబర్స్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ది 4th నెంబర్. వాట్ ఈజ్ ది హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది 4 నెంబర్స్? ఫస్ట్ 4 కాంజుగేటివ్ నెంబర్స్ x, x plus 1, x plus 2, x plus 3 conjugative. The sum of first 2 numbers is equal to the 4th number. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? x వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ది హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది 4 నెంబర్స్? ఫస్ట్ నెంబర్ సమ్ చేసి ఆఫ్ చేయాలి. 1 2 3 4, 4x ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే 6. టోటల్గా ఆఫ్ చేయమన్నాడు. ఎక్స్ వాల్యూ 2, 4 2 is 8 ప్లస్ 6/2, 14/2. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 24 మ్యాంగో ట్రీస్, 56 యాపిల్ ట్రీస్ అండ్ 72 ఆరెంజ్ ట్రీస్ హ్యావ్ టు బీ planted in a row such that each row contains the same number of trees of one variety only. Find the minimum number of rows in which the above mentioned trees may be planted. 24 mango trees, 56 apple trees, 72 orange trees. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ప్రతి రోలో సేమ్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉండాలి అంటున్నాడు. సో ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 8 అవుతుంది. అంటే 8 ఇంటూ 3 24, 8 ఇంటూ 7, 8 ఇంటూ 9 అంటే 8 రోస్ ప్రకారం 3 మ్యాంగోస్ అనేవి, అంటే మ్యాంగోస్ 3 రోస్ వస్తాయి. అదేవిధంగా నాకు 7 యాపిల్ రోసు, ఆరెంజ్ రోసు 9 వస్తున్నాయి. టోటల్ ఎన్ని రోస్ వచ్చాయి? 7 plus 3 10, 10 plus 9 19. Option D. Next question, what is the sum of the cubes of the first 4 natural numbers? Sigma n cube, sigma n whole square, n into n plus 1 by 2 whole square. First 4 కాబట్టి 4 into 4 plus 1 5/2 whole square, 10 square 100. Option C. Next question, 6/11 of the people present in a hall are sitting in 9/14 of the chairs available and the rest are standing. If there are 30 empty chairs, how many people in the hall are standing? 6/11 people ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ హాల్ ఆర్ సిట్టింగ్ అంటే కూర్చొని ఉన్నారు. ఎన్ని చైర్స్లో? 9/4వ వంతు, 9/14th పార్ట్ చైర్స్ అవైలబుల్. అండ్ ది రెస్ట్ ఆర్ స్టాండింగ్ అంటే రెస్ట్ ఎంతమంది అవుతారు స్టాండింగ్? 6/11 అంటే 11లో 6 తీస్తే 5/11. అదేవిధంగా ఎన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి మనకి అవైలబుల్? 14లో 9 తీస్తే 5/14. ఈ 5/14 అనేది ఇఫ్ దెర్ ఆర్ 30 ఎంప్టీ చైర్స్ అంటే అవైలబుల్గా ఉన్నాయి. అంటే 5 6 జా
అప్పుడు 14 6 84 అంటే టోటల్ చైర్స్ 84. టోటల్ చైర్స్ 84. మనకి 5 6 30 కాబట్టి ఇక్కడ నాకు 54 చైర్స్ అవుతాయి. 54 చైర్స్ అంటే 54 పీపుల్స్ అవుతారు కదా. అప్పుడు నాకు ఎంత పడుతుంది? 6 9 టోటల్ వచ్చేసి 99 పీపుల్. రిమైనింగ్ 99 54 తీస్తే 45. 5 9 45. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 1/4 of 1/8 of a number is 300. What is 1/5 of the same number? నెంబర్ x అనుకుంటే 1/4 of 1/8 of number is 300. What is 1/5 of సేమ్ నెంబర్ అడిగాడు. ఫస్ట్ x ఫైండ్ అవుట్ చేస్తే 300 into 32. ఇక్కడ 1/part of 300 into 32. 1920. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 2/5 of 1/4 of 3/7 of a number is 15. What is the half of that number? నెంబర్ x అనుకుంటే 2/5 of 1/4 of 3/7 of a number is 15. నాకు ఆ నెంబర్లో సగం కావాలి, హాఫ్. 3 5 2 2 5 2 10 10 to 7 x is equal to 70 into 5 అంటే 350. 350లో 2 అడిగాడు అంటే 175. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. Instead of multiplying a number by 2, Rahul divided it by 2 and got the answer as 2. What should be the actual number? యాక్చువల్గా వాడు ఒక నెంబర్ని x అనుకుంటే 2x చేయాలి మల్టిప్లయింగ్ బై 2. కానీ వాడు ఏం చేశాడు? x/2 డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2 చేస్తే ఆన్సర్ 2 వచ్చింది. అంటే x వాల్యూ ఎంత? 4. కానీ యాక్చువల్గా మనకి మల్టిప్లై బై 2 చేయాలి కాబట్టి 2x 2 into 4 8. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రీయూనియన్ ఆఫ్ క్లాస్ 12, అవుట్ ఆఫ్ 45 స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ది ఫంక్షన్. ఇఫ్ ఆల్ ప్రెజెంట్ ఇన్ ది ఫంక్షన్ షేక్ హ్యాండ్స్ విత్ వన్ అదర్, ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్. మనకి హ్యాండ్ షేక్స్కి ఫార్ములా వచ్చేసి n/2 into n-1. మనకి టోటల్ 45లో 30 ప్రజెంట్ అయ్యారు కాబట్టి 30 మంది హ్యాండ్ షేక్ చేస్తారు. 30/2 into 30 - 1 అంటే 15 into 30 - 1 అంటే 450 - 15 435. ఆప్షన్ బి. Next question. The difference of two numbers is 5. If their product is 336, find the sum of the numbers. Difference of two numbers is 5. If their product is 30, 336, sum of the numbers. మనకు తెలిసిన ఈక్వేషన్స్ అన్ని ఫార్ములాస్ చూద్దాం. x plus y is equal to x square plus 2xy plus y square. X minus y whole square is equal to x square minus 2xy plus y square. X square minus y square is equal to x plus y into x minus y. X plus y whole square minus x minus y whole square is equal to 4xy. అంటే ఈ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్ తీస్తున్నా 1 - 2. మనకి ఇందులో ఏది సూటబుల్ అవుతుంది? x plus y ఉంది కావాలి, x minus y ఉంది, xy ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ని తీసుకుందాం. x plus y అడిగాడు కాబట్టి x plus y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఉంది రూట్ అయిపోద్ది 4xy మైనస్ ఆఫ్ x minus y హోల్ స్క్వేర్ అంటే ప్లస్ x minus y హోల్ స్క్వేర్ root over 4 into xy 336
ప్లస్ ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే 25 రూట్ ఓవర్ 4 ఇంటూ 336. ఎలా చేయాలంటే ఫస్ట్ 300s అంటే 4 ఇంటూ 300 1200. నెక్స్ట్ 30s 430 120. నెక్స్ట్ 6 1s 4 6 24 4 4 1 3 4 4 1 3 4 4 ప్లస్ 25 అప్పుడు 1369. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 1 స్క్వేర్ 1, 8 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 7 స్క్వేర్ 9 కాబట్టి ఆప్షన్ బి. ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్గా ఇస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.